తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు ఘటనలు చూస్తే గనుక ప్రతిరోజు ఒక సినిమా లాగానే కనబడుతుంది. మొన్న చూసాం జిహెచ్ఎంసీ మాజీ డైరెక్టర్ని తీసుకువెళ్ళి బాలకృష్ణ అక్రమ ఆస్తుల చిట్టా తీస్తే ఒక్కొక్కరిగా అంటే ఒక్కసారిగా అందరూ షాక్కి గురైన పరిస్థితి. ఒక 10 ఏళ్లలో అంటే సాధించుకుని తెచ్చుకున్న తెలంగాణలో ఒక అధికారి ఇంత డబ్బు ఎలా సంపాదించారని అందరూ అవాక్కు అవుతున్నారు. బయటకు వస్తున్న లెక్కలు కొంతే అయినప్పటికీ ఆ తర్వాత లోపల జరుగుతున్న అనేక అంశాలు ఆయన దగ్గర దొరికిన ఖరీదైన వాచ్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఇన్ని ఆస్తులు, ఇన్ని ల్యాండ్లు, ఆ ల్యాండ్ల రిజిస్ట్రేషన్లు ఇవన్నీ అసలు ఎలా సాగాయి, ఎవరిని పట్టుకుంటే సాగాయి అనేది మరి తీగ లాగితే డొంక కదిలిందేమో తెలియదు. కానీ ఈరోజు ధరణిని మొత్తం ఆయనే నడిపించిన సోమేష్ కుమార్ గారి పేరు కూడా ఈరోజు తెర మీదకి వచ్చి సోమేష్ కుమార్ మీద కూడా విచారణకి సిబిఐ రంగంలోకి దిగిందంటే ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఒక సిఎస్ స్థాయి వ్యక్తి సోమేష్ కుమార్ దగ్గర వరకు ఈ కొరడా వెళ్ళింది అంటే ఇంకా మధ్యలో ఎంతమంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏంటి, దీని గురించి మాట్లాడదాం. దాంతోపాటుగా ఎమ్మెల్సీ ఎన్నికలకి హైకోర్టు ఇచ్చిన బ్రేక్ కూడా మరి ఎలా దాటుకుని కాంగ్రెస్ ముందుకు వెళుతుంది మాట్లాడదాం. ప్రస్తుతానికి కాంగ్రెస్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ పున్నా కైలాష్ నేత గారు ఉన్నారు లైవ్లో. భువనగిరి ఎంపీగా ఆయన గ్రౌండ్లో కూడా ఆయన ఉన్నట్టున్నారు. నమస్తే అండి కైలాష్ నేత గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఏంటి అసలు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు చానాళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చారు కాబట్టి ఫస్ట్ ఈ పదవులను అనుభవిస్తారు అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ అనుకున్నారు. కానీ వచ్చిన దగ్గర నుంచి మేబీ నెక్స్ట్ మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ ఉండడం రెస్ట్ లేదా, లేకపోతే తెలంగాణలో ఉన్న కార్యక్రమాల మీద రెస్ట్ లేదా, అసలు ఎవరూ రెస్ట్ లేకుండా ఎవరికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా ఒకే పనిలో పడ్డారు అందరూ. ముఖ్యంగా ఈ అధికారులు బయటకు వస్తున్నారు ఒక్కొక్కరిగా. ఏంటి ఇది మేడం? ముందుగా మీకు కానీ తర్వాత యాజమాన్యానికి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మేడం. 9.5 సంవత్సరాల పాలన ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుకొని తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే వచ్చేటువంటి అవకాశాల కోసం ఆనాడు సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటి ఒక విధ్వంసం కానీ, నిరుద్యోగ సమస్య కానీ, రైతుల ఆత్మహత్యలు కానీ, చేనేత కార్మికుల ఆత్మహత్యలు కానీ, లేకపోతే మహిళలకు అవకాశాలు లేకపోవడం కానీ, హరిజనులు, గిరిజనులు, బడుగులు, బలహీన వర్గాలు చాలా మంది ఇబ్బంది పడి స్వరాష్ట్రం కావాలన్నటువంటి ఆకాంక్షతోటి ఆనాడు కొట్లాడి కాంగ్రెస్ పార్టీని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. సరే, ఇందులో ఎవరి పాత్ర ఎంత అనేది కొలమానం తీసుకుంటే కనుక సరే ఇప్పుడు అది చర్చ చాలా పెద్దగా ఉంటది, అనవసరం. ఇందులో ప్రతి ఒక్క సమాజంలో ఉండబడేటువంటి మేధావులు కానీ, విద్యార్థులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ, జర్నలిస్టులు కానీ, న్యాయవాదులు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ తమ తమ పాత్ర నిర్వహించారు. అందరినీ కలుపుకోవడంలో కోదండరాం లాంటి ఒక ఉద్దండు, అంటే వారు విద్యావేత్తగా సమాజం పట్ల అవగాహన కానీ, తెలంగాణ అస్తిత్వం కానీ, తెలంగాణ యొక్క నిర్మాణం లోపల ఏ రకంగా ఉండాలనే ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకోవడంలో ఈ సమాజాన్ని మొత్తం ఉవ్వెత్తున వేసిపడుతున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఒక ప్రజాస్వామ్యమైనటువంటి వాతావరణాన్ని నిలబెట్టించి కాంగ్రెస్ పార్టీని ఒప్పించి సోనియా గాంధీని ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టించేటువంటి కార్యక్రమాన్ని కోదండరామ నేతృత్వంలో మాపోటి విద్యార్థి నాయకులకు కానీ, లేకపోతే తెలంగాణ ఉండబడేటువంటి అందరూ కూడా ఆ రోజు అందరం కష్టపడి పనిచేశాం. కానీ దానికి భిన్నంగా 9.5 సంవత్సరాలలో ఒక కుటుంబం చేతుల్లో కానీ, లేదా కుటుంబంకు అనుకూలంగా ఉన్నటువంటి మంది మాగదులు, లేదా వారి పల్లకులు మోసేవాళ్ళు కానీ, లేదా వారి బంధువులు మాత్రమే బాగుపడ్డట్టుగా తెలంగాణ సమాజం అర్థం చేసుకొని వారిని కర్ర కాల్చి వాత పెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడు గమ్మత్తుగా ఏంటంటే 9.5 సంవత్సరాలుగా వారు సాధించలేనటువంటి, అంటే దాదాపు ఒక 3,600 రోజులు, సుమారు 3,600 పైచీలుగా, అంటే 10 సంవత్సరాలు కదా సాధించలేని మీరు ఒక 50 రోజుల్లోనే మీ మీద మొత్తం వారేదో తీర్చిదిద్దితే ఈ తెలంగాణను విధ్వంసం చేస్తున్నట్టుగా, తెలంగాణ నాశనం చేస్తున్నట్టుగా మరి బయట ఉండి మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ మరి చదువుకున్నటువంటి ఒక విజ్ఞునిగా మాట్లాడుతున్నటువంటి మాటలు కావవి. కేవలం రాజకీయ లబ్ధి కొరకు వారు చేస్తున్నటువంటి విమర్శలను ఇప్పటికి కూడా తట్టుకొని మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ వచ్చినటువంటి 50 రోజుల్లోనే ఇప్పటికీ 2 అమలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరికొన్ని కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఆనాడు చేసినటువంటి పోరాటాలు కానీ, ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు కానీ, ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని తప్పకుండా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం. అది టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన వాగ్దానం కాదని, ఓట్లు వేసినటువంటి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రజలు ఎవరైతే మిమ్మల్ని చేయలేదు, మీరు అభివృద్ధి చేయలేదు, తెలంగాణ విధ్వంసం చేసిరు, దోపిడీ చేసిర్రు, ఒక కుటుంబానికే పదవులు వచ్చినాయి, ఒక కుటుంబం దోచుకొని లాభపడ్డది. ఎందుకంటే తెలంగాణ సమాజం కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క త్యాగాలని పోరాటాలని రక్తం పిండుకొని ఒక దండుపాల్య ముఠా లెక్క తెలంగాణ స్వైరవిహారం చేసి ఇవాళ వీళ్ళు గమ్మత్తుగా ఏంటంటే మేము ఏం చేయలేదు అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ 40 లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఆకారాన్ని రోడ్ల మీద పల్లి బాటాల కమ్మ కూడా పేపర్ లీక్ చేసినారే, ఇంటర్మీడియట్ కు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ చేసినారే, ధరణి పేరుతోటి ఇవాళ చూడండి సోమేష్ కుమార్ ఎవరైతే ఒత్తాసు పలికి ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చి దోపిడీలో భాగస్వామైనటువంటి సోమేష్ కుమార్ యొక్క అరాచకాలు ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బయటకు వస్తా ఉన్నాయి. అన్ని ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం వెలికి తీస్తా ఉంది. ప్రభుత్వము ఎవరి చుట్టం కాదు, ఎవరి కుటుంబాలకు వ్యక్తులకు సంబంధించి ఆ గతంలో ఒక ఎస్ఐ గాని, ఓ కానిస్టేబుల్ గాని, ఓ డిఎస్పీ గాని బదిలీ చేయాలంటే కేసీఆర్ గారి వాళ్ళ కుటుంబానికి ముడుపులు ఇస్తే తప్ప వారు బదిలీ చేయలేరు. కానీ ఇలా మా ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలాంటి సిఫారసులు లేకుండా ఉద్యోగులు ప్రతిభ ఉన్న వాళ్ళందరికీ వారి పోస్టింగులు ఇస్తారు. 2, రాష్ట్రంలో ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా అది ఏ కుటుంబానికో లేకపోతే పార్టీకో సంబంధం లేదు, పేదవాళ్ళు ఎవరికి ఉంటే వాళ్ళకి అందుతాయి. బస్సుల్లో ఇప్పటికే ఫ్రీగా 12 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. వాళ్ళ యొక్క సంతోషం చూడలేని మీరు డెఫినెట్ గా నేనేమంటున్నా, 100% ఏది ఫలితాలు సంపూర్ణంగా రావు మేడం. ఏదైనా ఇప్పుడు బస్సులో చేస్తున్నప్పుడు ఆటో వాళ్ళకి నష్టం వచ్చింది కావచ్చు, ఆ నష్టాన్ని ఎట్లా పూడ్చుకోవాలని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తారు. కానీ ఆ ఆటో వాళ్ళని ఈ రోజు మరి ప్రతిపక్షంగా టీఆర్ఎస్ క్యాప్చర్ చేస్తుందిగా. అంటే విత్ ఇన్ ద కనీసం 6 months కూడా కాకుండా మీరు తీసుకున్న ఒక నిర్ణయం, ఒక సంక్షేమ పథకం, మీ హామీలో ఒక భాగం, అది మీకే ప్రాబ్లం తెచ్చేలాంటి పరిస్థితులు రావట్లేదా? రేపు జనరల్ ఎన్నికల మీద అందరు టార్గెట్ కాబట్టి. మేడం అటువంటి ఇప్పుడు ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు లక్షల ఎకరాల సాగు భూమిని మనం నీటిపారుదల రంగం వైపు మళ్లించినప్పుడు, నీళ్లు మళ్లించినప్పుడు 100 ఎకరాలు మునిగిపోతాయి. వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం, వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం, వారికి ఉద్యోగాలు కల్పించడం లాంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గతంలో మేము చేసినాం. కానీ ఈ ప్రభుత్వం ఏ రోజు కూడా అటువంటి ఆలోచన చేయకుండా గుడ్డెందు చేలబడ్డట్టు ఏదో కాళేశ్వరం అని చెప్పేసి దోచుకోవడానికి కట్టింది కూడా మునిగిపోయింది, తర్వాత కూలిపోతా ఉన్నది. ఇది వాళ్ళు సాధించినటువంటి ప్రగతి. ఇప్పుడు 60-70 సంవత్సరాల నుంచి సమైక్య రాష్ట్రంలో మనం శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ఆ తర్వాత నెట్టెంపాడు, కోయిల్ సాగర్, తర్వాత ఏదైతే మనం కార్యక్రమాలు ప్రాణహిత కూడా మనం 90% పూర్తి చేసిన దాన్ని పక్క పెట్టి డబ్బుల కోసం ప్రాజెక్టులు చేపట్టారు తప్ప తెలంగాణ హితం కోసం కానీ, తెలంగాణ ప్రజల కోసం కానీ ఏ కార్యక్రమం చేపట్టలేదు. అది స్పష్టమైంది. కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టిరు, అధికారం మాకు ఇచ్చారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక కార్యక్రమాలను తీసుకొని ప్రజలకు వెళ్తా ఉన్నారో వాళ్ళకు అంటే చాప కింద నీరు లెక్క ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం పూర్తిగా వారికి వ్యతిరేకంగా పవనాలు ఉన్నాయి. రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్ళని బొందపెట్టే కార్యక్రమం ఉన్నారు. కాబట్టే ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు, సన్నాయి నొక్కులు నొక్కుతారు. 9.5 సంవత్సరాలుగా ఈ తెలంగాణను విధ్వంసం చేసింది మీరు, దోపిడీ చేసింది మీరు, మీ కుటుంబం యొక్క లగ్జరీ కొరకు పదవులు తీసుకొచ్చుకుంది మీరు. ఏ రోజు కానీ ఏ సందర్భంలో మంత్రులకు అవకాశాలు ఇవ్వలే, ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలే, నియోజకవర్గ అభివృద్ధి నిధుల గురించి అడిగేటువంటి అవకాశాలు లేకుంటే, కనీసం ప్రజాస్వామ్యవాదులు అన్యాయం జరిగితే ఒక ధర్నా చేసుకోలేనటువంటి ఒక దిక్కు మొక్కు లేకుండా కన్నీళ్లు గార్చిరు మేడం తెలంగాణలో. అటువంటి పరిస్థితి నుంచి ఇలా మాకు ప్రజాస్వామ్యం వైపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వెంటనే తీసేసి ప్రజాభవన్గా మార్చి ప్రజల యొక్క కష్టాలు కానీ ఇబ్బందులు కానీ స్వీకరిస్తున్నాం. ముళ్ళ కంచెలు తీసేసినాం, ఒక్కొక్కటిగా అమలు పరిచే కార్యక్రమాన్ని. అంటే ఇక్కడ కైలాష్ గారు ఎట్లా ఒక స్వేచ్ఛ వచ్చినట్టుగా అందరూ ఇప్పుడు మొన్న ఎవరో కాల్ చేసినప్పుడు వాట్సాప్ కాల్ అంటే అలవాటు అయిపోయి మనకి ఎక్కడున్న నెట్ సిగ్నల్ వాట్సాప్ కాల్ చేస్తే ఇంకా వాట్సాప్ కాల్ అవసరం లేదు, నార్మల్ కాల్ చేయొచ్చు అని మాట్లాడుతుంటే, అంటే నాయకులు లేదంటే మనుషులు ముఖ్యంగా జర్నలిస్టులు మాట్లాడినా కూడా అది మరి కావాలని అంటున్నారా, లేదంటే టీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడానికి అంటున్నారా? నిజంగానే ఫోన్లు కూడా ఫ్రీగా మాట్లాడలేనంత నిర్బంధ పరిస్థితులు ఆనాడు ఎదురు అయినాయా? ఏం జరిగింది అసలు? ఎందుకు ఇలాంటి పరిస్థితులు మాట్లాడుతున్నారు, ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి బయటికి? వాస్తవం మేడం. ఎందుకంటే గతంలో ఈటల రాజేందర్ గారు చెప్పినారు, ఒక మంత్రికి ప్రగతి భవన్లో అవకాశం లేదు మేడం. ఒక విద్యుత్ శాఖ మంత్రి విద్యుత్ మీద సమీక్ష జరుగుతుంటే విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేటలో ఉన్నారు, వాళ్ళు నిర్ణయాలు అక్కడ తీసుకుంటున్నారు. ఒక హోం మంత్రి శాంతి భద్రతల మీద సమస్యల మీద చర్చ జరుగుతుంటే పాపం మహమ్మద్ అలీని లోపలికి రానిలేదు.
ఇటువంటి నికృష్టమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలు అమలు పరిచి ఇవాళ గగ్గోలు పెడుతున్నారు. మొగుని కొట్టి మొగిసాలకు ఎక్కినట్టుగా ఇవాళ మేము స్వేచ్ఛమైనటువంటి వాతావరణంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు, కలుస్తా ఉన్నారు. ప్రజా సంఘాలు కలుస్తున్నాయి, ఉద్యోగ సంఘాలు కలుస్తా ఉన్నాయి, న్యాయవాదులు కలుస్తా ఉన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు లేదా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినటువంటి సంఘాలు కూడా మా ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీని తూలనాడిన వాళ్ళు కూడా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా రాజకీయంగా పనిచేసిన వాళ్ళని కూడా అపాయింట్మెంట్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంటే అప్పుడు కేసీఆర్ గారు చేసింది కూడా అదే అంటారుగా. ఏం చేసిండు మేడం? ప్రగతి భవన్ టీడీపీ వాళ్ళు తిట్టిన వాళ్ళు, కాంగ్రెస్ లో తిట్టిన వాళ్ళు అందరినీ రానిచ్చారు. అసలు ఉద్యమ ద్రోహులందరూ ఆయన తిట్టిన వాళ్ళందరూ ఆయన పక్కనే ఉన్నారు అనడానికి ఇది అక్కడ వర్తిస్తుంది, ఇక్కడ వర్తిస్తుంది కదా. మరి లేదు మేడం, మేము చేసేది ఏంటంటే వాళ్ళకి ఏదైనా బాధలు ఉంటే కానీ తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు వినిపించడానికి కొన్ని సంఘాలు ఉంటాయి. వాళ్ళు వచ్చి ప్రజల తరఫున రిప్రజెంటేషన్ ఇస్తారు. ప్రభుత్వం వినాలి, దానికి అవకాశం ఉంటే పరిష్కారం చూపించాలి. అంతేగాని కనీసం వినడానికి అవకాశం లేనటువంటి దుర్మార్గమైన పరిపాలన కొనసాగించి ముఖ్యమంత్రి గారు వచ్చిన 9.5 సంవత్సరాల పట్టుమని ఒక 50 సార్లు వచ్చినా సెక్రటరీకి రాకపోతివి, ఉన్న భవనాలను గులగొడితివి, కట్టిస్తివి. ఇప్పుడు మేము కొత్తగా వచ్చివి, అప్పుడు అవకాశం మేము సర్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా. 50 రోజులు అయింది, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి అటువంటి అధికారులు ఎక్కడ ఉన్నారు, ఎవరెంత మంచిగా పనిచేస్తున్నారు ఏందనేటువంటి ఆలోచన లేకుండా ఇప్పుడు ఇక కొత్తగా కవితమ్మ ఏంది 9.5 సంవత్సరాల అసెంబ్లీలో మీ డాడీ గారు అంటే గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పూల విగ్రహం కనపడలేదంటే ఇప్పుడు కొత్త దుకాణం పెట్టింది ఆమె. ఏంది పూల విగ్రహం పెట్టాలి అంటే మీరు ఏదో బీసీలకు మొత్తం పేటెంట్ హక్కుదారులు అయినట్టు. ఈటల రాజేందర్ని మెడబట్టి గెంటేసి మళ్ళీ బీసీలకు హక్కుదారులు ఇచ్చేటువంటి రాజ్యసభలో పార్థసారథి రెడ్డి ఉంటాడు, సంతోష్రావు ఉంటాడు, మరొకరు ఉంటారు. మళ్ళీ ఇవాళ మొసలు కన్నీరు కారుస్తారు బీసీల మీద. రెండో విషయం, దళితులకు బలహీన వర్గాలకు సంబంధించి మాటలు మాట్లాడతారు. రాజయ్యను మెడబెట్టి ఆ రోజు బయటికి గెట్టేసిరి, మళ్ళా దళిత బంధువుని తీసుకొచ్చిరి, అవినీతి మయం అయిపోయాయి. ఈ రాష్ట్రాన్ని సర్వం విధ్వంసం చేసినటువంటి కేసీఆర్ గారికి నైతిక హక్కు లేదు మమ్మల్ని ప్రశ్నించడానికి. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. దీన్ని నిలుపుకోవడానికి డెఫినెట్ గా మీరు అన్నట్టుగా 5 సంవత్సరాల పాలన లోపట అన్ని కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా పూర్తి చేసి నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చి ఏ ప్రజలైతే మాకు ఓట్లు వేసిరో వాళ్ళు గర్వపడే విధంగా ఈ రాష్ట్రం లోపల అభివృద్ధి జరగడానికి తప్పకుండా వారు ప్రణాళికలు వేస్తున్నారు. నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నా, కేటీఆర్ గారు మీరు రాజకీయంగా విమర్శ చేయండి, కానీ ప్రజలు జుగుత్సాకరంగా మీ మీద ఉమ్మేసే విధంగా, ప్రజలు అసహించుకునే విధంగా ఇటువంటి మాటలు, రెచ్చగొట్టే మాటలు, బట్టలు తీసుకొడతా అంటున్నాడు. మేడం, ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు వారు చేయాల్సినటువంటి పని ఏదైతుందో ఆ పని చేయడానికి మీకు అవకాశం ఇవ్వాలి. కానీ 3 ఎకరాలు ఇవ్వకపోతే నిరుద్యోగుల సమస్యలు ఇవన్నీ ఓకే అండి. కానీ ఇక్కడ సరే మాటలు, ఆరోపణల వరకు, మాటల దాడి వరకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, అది కూడా ఇనిషియల్గా ఆయన అంటే ఏ పదవులు అంటే వారసత్వంగానో అలా వచ్చిన వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని దూషించడం అనేది అది ఎవరు హర్షించరు. నిజానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా హర్షించరు. అక్కడ వరకు అది ఓకే. కానీ ఇక్కడ అధికారులు అవినీతి జలగల తిమింగలాల ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. మరి దీని వెనుక ఖచ్చితంగా ఎవరో ఒక మంత్రులు ఉంటారు. వీరు వెనుక ఆ మంత్రులు అండదండలు లేకుండానో లేదంటే ఇంకెవరు అండదండలు లేకుండా జరగదు. కానీ ఇది అక్కడ వరకు వెళుతుందా లేదంటే ఇక్కడ అధికారుల వరకే ఆగుతుందా? లేదు మేడం, మంత్రులే కాదు, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, కొంతమంది రిటైర్డ్ అధికారులు మొత్తం కలిసి ఒక ముఠాగా ఏర్పడి తెలంగాణలో ఉన్నటువంటి అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన భూములని ధరణి పేరుతో లాక్కున్నారు. హైదరాబాద్ రింగ్ చుట్టున్నటువంటి ఖరీదైన భూములు లాక్కున్నారు. ఆ తర్వాత మియాపూర్ లో ఉన్నటువంటి భూములు లాక్కున్నారు. ఆదిబట్ల, ఆ తర్వాత నిజాంపేట, హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి తెల్లాపూరే కానీ, కోకాపేట కానీ, ఫైనాన్షియల్ డిస్టిక్లే కానీ ఎక్కడ చూసినా కేసీఆర్ యొక్క బంధువులు, వారి యొక్క ముఠాలో సభ్యులు, వారికి సహకరించినటువంటి మంది మాగదులు, బంధువులు మాత్రమే ఇవాళ హైదరాబాద్ ని కబ్జా పెట్టి దాదాపు 3 నుంచి 4 లక్షల కోట్లు దోచుకున్నారు. ఒక్కొక్కరు బయట. ఇప్పుడు ఈ దోచుకునే క్రమంలో ఎవరైనా వ్యాపారులు కలవకపోయినా లేదంటే మా భూములు ఇవ్వము అన్నా
ఏదన్నా మాట్లాడితే ఏంటి వాళ్ళ పరిస్థితి, ఏం జరిగి ఉంటుంది అంటారు? మేడం ఒకటే, ఆ రోజు మొత్తం కూడా ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని, రెవెన్యూని అడ్డం పెట్టుకొని అనేక మంది వ్యాపారస్తులనే కానీ, సామాన్యులే కానీ, పేదవాళ్ళు చాలా మంది, మీకు తెలుసో తెలియదా మేడం, సంవత్సరాలుగా అనాదిగా వాళ్ళు వస్తున్నటువంటి భూమిని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోలే, పట్టా చేయించుకోలేటువంటి భూములు చాలా ఉన్నాయి మేడం అట్లా. ఎందుకంటే వారికి నమ్మకం ఈ భూమి నాది కాబట్టి నేను వ్యవసాయం చేస్తున్నాను. కానీ వీళ్ళు ఏం చేశారంటే రాత్రి రాత్రి మొత్తం జీవన్ రెడ్డి, ఆ తర్వాత వీళ్ళకి సంబంధించిన అనేక మందిగా నేను పేర్లు చెప్తే బాగుండదు కానీ మొత్తం ఒక ముఠాగా ఏర్పడి భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి వ్యాపారస్తులను కానీ కొంతమంది అడ్వాన్స్ చెల్లించి భూమి మీద ఉంటే వాళ్ళని కూడా ఎలగొట్టిండ్రు. అసలైనటువంటి ఓనర్లకు పావులో పరుకు ఇచ్చి వేలగొట్టిండ్రు. ఇట్లా వందల వేల కోట్లు సంపాదించి ఎన్నికలు వచ్చినప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసిర్రు. కాబట్టే ఇవాళ వారికి ఆ పాపం కానీ ఆ శాపం కానీ వారికి చుట్టుకుంటది. రెండోది, అధికారులు ఎవరి చుట్టం కాదు, అందరి చట్టం సమాన దృష్టిలో చూస్తుంది. ఇలా బాలకృష్ణ ఉన్నా, సోమేష్ కుమార్ ఉన్నా, కేటీఆర్ ఉన్నా, వినోద్ రావు ఉన్నా, సంతోష్ రావు ఉన్నా, లేకపోతే హరీష్ రావు గారు ఉన్నా, ఏ రావు ఉన్నా తప్పకుండా ఈ తిమింగళాలను బయటికి తోడతాము. తర్వాత ఇప్పుడు జరిగినటువంటి కాళేశ్వరంలో చూస్తున్నారు, ఏదైతే ప్రాథమిక స్టేజ్లోనే కూలిపోతా ఉంది. 60-70 సంవత్సరాల నుంచి కట్టినటువంటి నాగార్జున సాగర్కి ఇబ్బంది ఉండదు, శ్రీశైలానికి ఉండదు, పోచంపాడికి ఏం సంబంధం లేదు. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని ఏమో బదనాం చేస్తారు. కానీ మీ డబ్బుల కొరకు, మీ లావాదేవీల కొరకు కట్టినటువంటి ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది అనేటువంటి అధికారులు తేలిస్తే మాత్రం ఇవాళ గగ్గోలు పెడుతున్నారు. అంటే ఏంటిది, మీ అవినీతి మీద చర్చ జరగవద్దు, మీరు చేసినటువంటి తప్పులు బయటికి రావద్దు, మీ యొక్క భూదోపిడి మీద చర్చ జరగకూడదు. కాబట్టి ఏం చేస్తున్నారు, దీన్ని ప్రజల మీద, తెలంగాణ మీద తీసుకొస్తున్నారు. తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు మీద, ఎడ్డోళ్ళు కాదు, గుడ్డోళ్ళు కాదు. తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టత ఉన్నది కాబట్టే ఇలా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. కాబట్టి కానీ కైలాష్ గారు ఒక చేత్తో ఒక వైపేమో మొన్న కేసీఆర్ గారు యశోద హాస్పిటల్లో ఉంటే పరామర్శించి వచ్చారు, ఇంకో వైపేమో ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తూనే ఇంకోవైపు ప్రగతి భవన్ గడీలు కూలుస్తున్నాం అన్నారు. ఒకవైపు ఏమో ఆయన పరామర్శించి వచ్చారు, ఇంకోవైపు అధికారుల మీద నిఘా పెడతాం, అవినీతి వాళ్ళందరం లాగుతామంటున్నారు. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారు ఈ రెండింటిని ఇలా చూడడాన్ని ఎలా ఇది చేయాలి? ఇప్పుడు మొన్న కేటీఆర్ గారిని కూడా భుజం తట్టి ఆయన మాట్లాడొచ్చారు, కానీ అవినీతిని మాత్రం బయటికి లాగుతాం, వదిలే ప్రసక్తే లేదని గట్టిగా అంటున్నారు. ముచ్చటలేదు మేడం. మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ట్రబుల్ షూటర్, వారికి పూర్తిగా అవగాహన ఉన్నది. అధికారులు ఎలా చేస్తారు, తర్వాత రాజకీయం ఎలా చేయాలనేది వారికి ఒక అవగాహన ఉంది. కాబట్టి ఈ తెలంగాణలో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను గట్టెక్కించినటువంటి ఒక బాహుబలి లెక్క ఈ రాష్ట్రాన్ని నడిపిస్తాడు. డెఫినెట్ గా సంక్షేమ పథకాలు నడుస్తాయి, ఓ పక్క రాజకీయాలు నడుస్తాయి, ఓ పక్క అవినీతి బయటకు వస్తుంది. రెండో విషయం, ఇందులో టీఆర్ఎస్ పార్టీ ఉన్నా మరొకరున్నా అందరూ బయటికి వస్తారు. ఇవాళ 9.5 సంవత్సరాలు పరిపాలించింది మేడం. మనం అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు ఆయన పరిపాలన చేసాడు. పరిపాలించినప్పుడు అతనికి అనారోగ్యం ఉంది, పలకరిస్తాం, తప్పేముంది. అది రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కేవలం తన పార్టీనే కాదు, ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కూడా స్నేహితులు ఉంటారు, వైరి పక్షాలతో ఉన్న వాళ్ళు. అధికారం, రాజకీయం, మానవత్వం మూడింటిని ఒక తాటి మీద తీసుకెళ్లగలుగుతారా? ఏమంటున్నారంటే డెఫినెట్ గా అవన్నీ రాజకీయాలే, చట్టం చట్టమే, సంక్షేమం సంక్షేమమే. అవినీతి జరిగినటువంటి వాళ్ళలో ఎవరిని వలకరించినా ఆ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా గుంజుకపోవడానికి ప్రభుత్వం కానీ చట్టం కానీ పనిచేస్తుంది. నాకు, నీకు, మీకు ఎవరికి మినహాయింపులు లేవు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక మానవీయ కోణంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిండు, తొలి ముఖ్యమంత్రి కాబట్టి వారిని పలకరించారు. అదే ముఖ్యమంత్రి అవినీతిలో భాగస్వామ్యం ఉంటే చెంచల్ కూడా సిద్ధం కావాలి. అదే కేటీఆర్ ని భుజం తట్టిన అటువంటి కేటీఆర్ కూడా రేపు అవినీతి దాంట్లో ముద్ర ఉంటే డెఫినెట్ గా జైలుకు వెళ్ళవలసి వస్తుంది. అలా ఎవరికి ఎటువంటి మినహాయింపులు లేవు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సహకరించమని కోరుతుంది. ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలని ప్రజలు స్వాగతిస్తారు. ఒకవేళ మేము తప్పు చేసినాం అనుకోండి, మీకే చెప్తున్నాయి మీ న్యూస్ ద్వారా, ప్రజలు ఓడిస్తారు. ప్రజల చేతులు ఏముంటది మేడం, ఆయుధం ఉంటది. అదే ఆయుధంతో మొన్న బండబెట్టిరు, బొక్క బోర్లో పడిపోయింది. ఏది స్వర్ణ యుగం చేసినాం, బంగారు తెలంగాణ చేసినాం అన్నారు. బంగారు తెలంగాణ కాదు, తెలంగాణని బొందలగడ్డ తెలంగాణ చేసి, ఆత్మహత్య తెలంగాణ చేసి, రక్తాన్ని పిండుకొని తాగినటువంటి జలగల కంటకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను తెలంగాణలో సృష్టించింది కేసీఆర్ మంది మాగదులు, వారి కుటుంబం. కాబట్టి ఈ ప్రజలు శిక్ష వేసిర్రు. కాబట్టి మేము ఒక్కటే మనం చేస్తామన్నా కానీ ఇక్కడ అడుగుతానండి కైలాష్ గారు,
ఇప్పుడు మాజీ సిసిపి ఈ సిటీ ప్లానర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు కదా దేవేందర్ రెడ్డి గారు. దేవేందర్ రెడ్డి గారి విషయంలో చూసి చూడనట్టు వైఖరి కాంగ్రెస్ ఉందా? ఒక్క బాలకృష్ణ విషయంలో సీరియస్గా ఉందా? అలాగే మాజీ డీజీపీగా చేసిన మహేందర్ రెడ్డి గారి విషయంలో ఇప్పుడు ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఇచ్చే అవకాశంలో కానీ కొన్ని విషయంలో మళ్ళీ ఇటు లాగట్లేదంటారా? ఒక శివబాలకృష్ణ తప్పు చేసిన వాళ్ళని బయటికి లాగమనే చెప్తాం. యాజ్ జర్నలిస్టులుగా ప్రజలుగా కోరుకునేది కూడా అదే, మిమ్మల్ని గెలిపించింది అదే. ఏదో జరుగుతుంది, యాటిట్యూడ్ ప్రాబ్లమా ఇక్కడ కేసీఆర్ గారితో, లేదంటే ఇంకేదో తెలంగాణ ఏదైనా వనరులు దోచేవేయి పడుతున్నాయా, ఏదైనా కానివ్వండి. ఈరోజు కాంగ్రెస్కి అయితే అధికారం ఇచ్చింది తెలంగాణ సమాజం. కానీ ఇందులో మళ్ళీ మీరేమైనా మీనమేషాలు లెక్కించే అవకాశాలు ఉంటాయా? మనవాడు పరవాడు అనేది ఏమైనా వ్యత్యాసాలు ఏమైనా చూపిస్తారా? అందరినీ ఒకే గార్డెన్ కడతారు. ఇవన్నీ కూడా నేను ఒక్కటే మాట చెప్తాను మేడం, తప్పు చేసేవారు శిక్షించబడతారు. ఈ ప్రభుత్వంలో ఈ కులము ఆ కులము ఆ వర్గము ఈ వర్గము లేదు. అందులో బాలకృష్ణ ఉండని మరొకరు ఉండని మహేందర్ రెడ్డి గారు డీజీపీగా పనిచేసింది, వారికి ఒక అవగాహన ఉన్నది, ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గా పనిచేసింది. కాబట్టి సరే, రాజకీయంగా సందర్భం వచ్చినప్పుడు ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి వస్తే ప్రశ్నించడం. అదే ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారి మంచిగా పనిచేస్తాడు, ఈ ప్రజలకు నిరుద్యోగులకు న్యాయం చేస్తాడన్న నమ్మకంతో ముఖ్యమంత్రి గారు వారికి ఒక బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి ఆ బాధ్యతని వారు నెరవేరుస్తారు. వారిలో ఉన్నటువంటి టీంలో సభ్యులు కూడా మీరు చూడండి, రజని గారు కానీ మరొకరు కానీ అందరూ కూడా అద్భుతంగా పనిచేసిన వారు. ఈ ప్రజలకు అంకిత భావంతో పనిచేయడానికి వారికి ఒక అవకాశం ఇచ్చారు, వారు పనిచేస్తారు. తెలంగాణ యొక్క సమాజాన్ని నడిపించడంలో కానీ తెలంగాణను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మంచి ఆలోచనలు ఉన్నటువంటి కోదండరామ్ గారిని కూడా ఒక విద్యావేత్తగా కానీ మరొకరు కానీ వాళ్ళు కూడా ఎమ్మెల్సీని చేశాం. సియాసత్కు సంబంధించినటువంటి అలీ గారిని వారిని ఎమ్మెల్సీని చేశాం. విద్యార్థి నాయకుడిగా పనిచేసినటువంటి మా బల్బోర్ వెంకట్ కేసులు పెట్టుకొని నిరుద్యోగుల పక్షాన కొట్లాడినటువంటి గొప్ప పోరాట యోధుడైనటువంటి అనేక మంది ఉన్నారు, ఇంకా లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. ఒక రకంగా దగాపడిన తెలంగాణ. కాబట్టి ఇందులో ఈ కులం ఇప్పుడు మహేష్ గౌడ్ ఉన్నారండి, వారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో సక్సెస్ అయ్యిండు, ప్రజల యొక్క మనను పొందిండు, మన టికెట్ త్యాగం చేసిండు. కాబట్టి వారికి ఒక అవకాశం వచ్చింది. అందరికీ అన్ని అవకాశాలు వారి సమర్థతను బట్టి వారి యొక్క ఏదైతే వారి మైండ్ లో ముఖ్యమంత్రి గారు అదే విధంగా సీనియర్లు అందరినీ కలుపుకొని. కానీ ఇక్కడ ఒక్కటండి, నేను స్టార్టింగ్ లో అడిగాను, అందరూ అసలు ఇలా వచ్చి పదవులు అనుభవించకుండా అందరూ కాలికి బలపాలు కట్టుకొని తిరుగుతూనే ఉన్నారు అనేది ఒకటి అడిగా. కానీ ఇక్కడ సోమేష్ కుమార్ గారి పేరు ఇలా వచ్చినట్టే వచ్చింది, కానీ ఎక్కడా పెద్దగా వినబడలేదు. అంటే సరే, నేను ఆయన పేరేదో వినబడాలని నేను కోరుకోవట్లేదు, కానీ సో ధరణి విషయంలో ఎంతమంది రియల్టర్లు రోడ్డు మీదకి వచ్చారు, ఎంతమంది రియల్టర్లు దీనికి వ్యతిరేకంగా సోమేష్ కుమార్ గారికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు, ఎన్ని రోజులు బట్టి ఎన్ని ఏళ్ల పాటు కొనసాగినాయి అని చెప్పాలి. నిజానికి తెలంగాణ రియల్టర్లు అందరూ కూడా ఒకటైపోయారు గ్రూపులుగా, అయినప్పుడు కూడా పెద్ద ఫలితం సాధించలేదు. బట్ సోమేష్ కుమార్ గారి విషయంలో ఆ పేరు ఎందుకో మళ్ళీ రావట్లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే అదేమైనా కింది స్థాయిలో మళ్ళీ ఏమైనా పక్కదారి పడుతుందా ఈ అధికారుల విషయంలో, అవినీతి అధికారుల విషయంలో? మేడం, తీగలాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వారు చేసిన అవినీతి పరాకాష్ఠకు చేరింది. ప్రజల సొమ్మును కానీ అనేక మంది పేదల సొమ్మును కానీ దిగమింగి కోటీశ్వర్లుగా మారడానికి అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ యొక్క మంత్రి మండలిలోని సభ్యులు ఇప్పుడు ఏమంటారు, తిలా పాపం తలా పిడికిడని అందరూ దోచుకున్నారు. మరీ ముఖ్యంగా కేసీఆర్ యొక్క కుటుంబం బంధువులు వీరిని అండగా పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్డ్ భూములు, పేదల భూములు, ప్రభుత్వ భూములు కొట్టేసిండ్రు. ఇది వాస్తవం. కాబట్టి అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ప్రాజెక్టులో జరిగిన అవినీతి కానీ, ప్రభుత్వంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతి కానీ, లేకపోతే ఇంకా ఏ నియామక ప్రక్రియల్లో కానీ మొత్తం అవినీతిమయమైనటువంటి దాన్ని కూడా ప్రభుత్వం బయటికి తీస్తుంది. ఇందులో బంధు ప్రీతి కానీ, కులం ప్రీతి కానీ, ప్రాంతాలుగా జిల్లాలుగా ఎటువంటి భేషజాలు లేకుండా అందరికీ శిక్ష పడుతుంది. కాబట్టి కొంచెం ఓపికతోటి ఉండాల్సినటువంటి అవసరం ఉంది టీఆర్ఎస్ పార్టీ. అందుకే గుమ్మడికాయ దొంగోరంటే భుజాలు ధర్మకుట్టుగా మేడం వాళ్ళు అడ్డగోలిగా మాట్లాడడానికి కారణం అదే మేడం. ఎందుకు వారి కుటుంబం, వారి నాయన గాని, వారి మంత్రి మండలి గాని, వారి బంధువులు గాని చేసినటువంటి అవినీతి బయటకు వస్తుందేమో అని, లేకపోతే తమ చిన్న సొమ్ముని కక్కిస్తారేమో అని అడ్డగోలిగా మాట్లాడుతున్నారు కదా. ప్రభుత్వం మీద ఎటువంటి విమర్శలు చేయాలి? ఇప్పుడు రాజకీయంగా మేము తప్పులు చేస్తే ప్రభుత్వం అమలు చేయకపోతే వాటి మీద మాట్లాడాలి. కానీ మీరు 9.5 సంవత్సరాల నుండి గాడిద పండ్లు తోమి
మీరు చేయలేనటువంటి పనులను మమ్మల్ని చేయమంటే మేము ఎట్లా చేస్తాం? అప్పుల పాలు చేశారు. సుమారు 7.5 లక్షల కోట్లు అప్పుల పాలు చేసినావు. సమైక్య రాష్ట్రంలో 60,000 కోట్ల అప్పు ఉంటే 9.5 సంవత్సరాలలో నువ్వు ఇవాళ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆస్తులు సృష్టించిన అంటున్నావు. నీకంటే ముందే ఔటర్ రింగ్ రోడ్ కట్టినాం, హైదరాబాద్ లో మంచినీళ్ళు తీసుకొచ్చినాం, విమానాశ్రయాలు ఇచ్చినాం, హైటెక్ సిటీ గతంలో ఉన్నది విస్తరణ జరిగింది, జిల్లాలో కలెక్టరేట్లు ఉన్నాయి. ఏదో తడప కట్టి మంత్రంగా చేసి ప్రజల్ని తర్వాత ప్రజల ఆస్తులను విధ్వంసం చేసి మీరు ఇలా గొప్ప చెప్పుకుంటారు. తెలంగాణ బంగారుమయమైంది. కేసీఆర్ కుటుంబం, కవిత గారు, హరీష్ రావు గారు, మా యొక్క గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయమైంది తప్ప ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఒక కుటుంబం యొక్క దోపిడీ కానీ ఈ దొంగతనాలు కానీ అన్ని బయటకు వస్తాయి. కానీ అందుకోసమే మేము ఇలా రైట్. కానీ అంటే ఇది హైదరాబాద్ పరిధి వరకే కొనసాగుతుంది. ఇంకా హైదరాబాద్ అవతల, ఎందుకంటే ఇంకా రెవెన్యూ ఉంది, మైనింగ్ ఉంది, ఇంకా అనేక చాలా ఏమంటారు అసలైన ఖజానా అంతా కూడా ఇంకో చోటు ఉంటుంది. అక్కడ దాకా వెళుతుందా? వెళ్ళి నిజంగా ఈ 10 ఏళ్ల పాటు ఒకవేళ నిజంగా జరిగే ఉంటే కనుక ఆ జరిగింది తీసుకొచ్చి ప్రజల ముందు పెడతారా? ఒకవేళ జరగంది ఒకవేళ ఆరోపణ చేస్తే కనుక మళ్ళీ మీరు అబాస్పాలయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు మేడం. ఇప్పుడు రాజకీయాల కోసం లేదా రాజకీయ విమర్శల కోసం కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయదు. కానీ విధ్వంసం చేసిర్రు, దోపిడీ జరిగింది. 7 సముద్రాల అవతల ఉన్న మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా వెంటాడి మీరు చేసినటువంటి దోపిడీ కానీ, మీ కుంభకోణాలు కానీ, మీ యొక్క అరాచకాలు కానీ బయటికి తీసుకు ప్రజల ముందు పెడతాం. ప్రజలు ఏ శిక్ష వేస్తారో, చట్టం ఏ శిక్ష వేస్తుందో ఆ యొక్క శిక్షకు వాళ్ళు సిద్ధంగా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా వారి మీద మాకు కోపం కానీ లేదు, విద్వేషం కానీ లేదు. ఎందుకంటే మీరొక రాజకీయ పార్టీ, మాదొక రాజకీయ పార్టీ. కానీ మీరు రాజకీయ ముసుగులో, తెలంగాణ ముసుగులో అంటే శివలింగం మీద తేలిక చెప్పుతోను కొట్టలేము, చేయితో తీయలేము. తెలంగాణ వాదాన్ని మీద వేసుకొని తెలంగాణ వెనుక దోపిడి వెనుక సీమాంధ్రులే గాని మరొక రాష్ట్రీయతలు గాని దోచుకురు. కానీ ఏమంటారు తెలంగాణ కైలాష్ గారు చివరిగా సమయం మించిపోయింది కాబట్టి ఇంకా అనేక అంశాలు నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుతూ ఉందాం. అయితే ఇక్కడ భువనగిరి ఎంపీగా మీరు కూడా ఆ రేస్ లో ఉన్నట్టున్నారు. కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే దగ్గరకు వస్తుంది నోటిఫికేషన్ పీరియడ్ కూడా, ఆ టెన్షన్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఎంపీ ఆశావాహులు అందరిలో కూడా. ఎస్ మేడం. ఎందుకంటే మన జరిగినటువంటి అసెంబ్లీలో టికెట్ కోసం చాలా ప్రయత్నం చేశాం. గౌరవ రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి వచ్చినారు, వారికి సహకరించాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలు కృషి చేసినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పయనం చేశాం. ఆ తర్వాత 2014లో టికెట్ అడిగినా, 18లో అడిగినా, మొన్న 22లో ఉప ఎన్నికల మునుగోడులో జరిగితే కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేసినా, నేను టికెట్ అడిగినా ఇవ్వలేదు. పార్టీ ఇవ్వాలా ఇవ్వద్దా, రాజకీయంగా అవకాశాలు ఇవ్వాలా, నాకు ఆ సమర్థత ఉందా లేదా, సామాజిక ఈక్వేషన్లు అన్ని తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నాకు ఏదైతే సూటబుల్ అవుతుందో అది ఎంపీగా నేను అడగడం జరిగింది. అయితే అడగడం వల్ల ఇతరులకు కానీ వేరే వ్యక్తులకు కానీ నేను వ్యతిరేకం కాదు, లేకపోతే నేను వాళ్ళకంటే గొప్పలు అనుకోటే. నాకంటే చాలా మంది ఆస్తులు అమ్ముకొని తమ జీవితాలను త్యాగం చేసే వాళ్ళు కూడా ఉండవచ్చు. భువనగిరి కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీస్సులు అయితే ఉండాల్సిన అవసరం ఉంటుందేమో, మీకున్నాయి అనుకుంటున్నారా? తప్పకుండా 100% మా యొక్క జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులు జానారెడ్డి గారు, అదేవిధంగా మా రాజగోపాల్ రెడ్డి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అవకాశం కావాలని నేను అడుగుతున్నా, ఇవ్వాలా ఇవ్వద్దా అనేది మా రాష్ట్ర పిసిసి అధ్యక్షుల వారు పైన ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు నిర్ణయిస్తారు. ఏది ఏమైనా ఒక్క మాట మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 15 సీట్లు సాధిస్తాం. నాకు అవకాశం ఇస్తే డెఫినెట్ గా గెలుస్తా. ఆ సత్తా ఉంది, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి, సబ్జెక్ట్ ఉంది, అన్ని రకాల కొట్లాడినటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ ఇవాళ పార్టీ నిర్ణయిస్తుంది. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో సంక్షేమం దిశగా ప్రజల యొక్క ఆకాంక్షల్ని కన్నీళ్లు దుడిచేటువంటి ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారిది. ఈ రేవంత్ రెడ్డి గారి ఎవరైతే ఇవాళ మీరు ప్రజలు గొప్పగా చూస్తున్నారు, అన్న అంటున్నారు, ఆ అన్న అన్నటువంటి పదాన్ని శాశ్వతంగా నిలబెట్టుకొని ప్రజల హృదయాల్లో రేవంత్ అన్న అనేటువంటి భావనని తీసుకొచ్చి ఖచ్చితంగా 15 సీట్లు గెలుస్తాం. నాకు కూడా వారి నాయకత్వంలో అవకాశం వస్తుంది అన్నటువంటి భావన ఉంది. మరొక మాట మనవి చేస్తున్న మీ రాజ్ న్యూస్ ద్వారా, నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఇవ్వాలని కోరుకుంటున్నా, కానీ ఇవ్వకున్నా లేదా మరో వ్యక్తిని పెట్టినా జెండాని మీదేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నేను పనిచేస్తా కాంగ్రెస్ పార్టీలో.
రైట్. నిజంగా అండి, నిజంగా ఆ స్పోర్టివ్నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకుల్లో ఉండాలి. ఇవ్వకపోతే బరాబర్ ఊరుకునేది లేదు అలాంటివి కాకుండా సమస్య లేదు మేడం. ఇలాంటి నేను ఒక మాట స్పోర్టివ్నెస్ చెప్తున్నా. ముఖ్యంగా నల్గొండలో నేను అటు మీకు అద్దంకి యా, యా, దయాకర్ నేను గారు. ఒక మాట చెప్తున్నా రైట్. మేడం, ఒక్క మాట చెప్తున్నా. మా జిల్లా రెడ్ల కోట, అన్ని రెడ్లే ఉంటారు. నేను రెడ్లకు వ్యతిరేకం కాదు, ఒక బలహీన వర్గాల బిడ్డగా ఆశపడుతున్నా. కానీ ఇవ్వకపోవడం పార్టీ నిర్ణయం, పెద్దల రైట్ నిర్ణయం. తప్పకుండా అవకాశం ఇస్తే పోటీ చేస్తా, గెలుస్తా. రైట్ 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 ఇవ్వకపోయినా వారు ఎవరిని పెట్టినా నేను ఆ జెండాని ఎత్తుకొని తిరుగుతా. పార్టీ మారను, రైట్. పార్టీకి వ్యతిరేకంగా చెయ్యం. రెండోది, ఇస్తే ఖచ్చితంగా విజయోత్సవంతో వస్తా. లేదు, చివరి వరకు నా కంఠంలో ఊపిరి, మీరు ఆన్ రికార్డ్ చెప్పుకోండి, నా చివరి ఊపిరినంత వరకు కాంగ్రెస్ పార్టీని, నా జెండా అంతిమ యాత్ర కూడా మోస్తానంటారు. కాంగ్రెస్ పార్టీ జెండా పోస్తా. నా అంతిమ రైట్. యాత్ర కూడా కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతుంది. అయ్యో అయ్యో కైలాష్ గారు, మీరు అంటే యువ నాయకులు అప్పుడే అలాంటి వ్యాఖ్యలు ఎందుకు? ఎనీవే, ఆల్ ది మేము బెస్ట్. రాజకీయాల్లో ఎప్పుడు రాజకీయాల్లో కూడా ఎప్పుడూ ఎదుగుదల ఉండాలి, దానికోసం దానికి ముందుకు వెళ్ళాలి, అందులో నేను తప్పేం లేదు. రాజకీయాల్లో ఎనీవే, మేడం, థ్యాంక్ యూ. నేను ఒక పేదింటి బిడ్డని అవకాశం కోసం అడుగుతున్నా. రైట్ అవకాశాలని నాలాంటి పేదలకు అనేక మందికి కాంగ్రెస్ ఇచ్చింది కదా. రైట్ మల్మూరు వెంకటకి అనేక మందికి ఖచ్చితంగా. ఇచ్చింది. నాకు కూడా ఇస్తే బాగుంటది. కానీ ఇయ్యకుంటే పార్టీకి వ్యతిరేకం అనే మాట రాదు నాకు చివరి వరకు. అవును అవును. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కైలాష్ గారు. ఇది వాళ్ళ పొలిటికల్ చేసి చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.